హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. రేపొచ్చేసి మా పాప బర్త్‌డే అనమాట. సో, ఇక తన ఫేవరెట్ ఒక డిజర్ట్ చేసి తనకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాననమాట. సో, దాని పేరే స్ట్రాబెర్రీ కప్పు. ఈ పేరు నేనే ఇన్వెంట్ చేశానండి. సో, ఈ స్ట్రాబెర్రీ కప్ డిజర్ట్‌కి ఏంటంటే ముందుగా కేక్ కావాలి. సో, మనం కేక్ బేక్ చేసేసుకున్నాము. ఈ కేక్ చల్లారే లోపల స్ట్రాబెర్రీస్ సన్నగా చాప్ చేసుకోవాలన్నమాట. మీకు టెర్రమసు ఐడియా ఉంటే ఇంచుమించుగా చూడడానికి అలానే ఉంటుంది. బట్ టేస్ట్ చాలా చాలా బావుంటుంది. ఇక దాంతో పాటు స్ట్రాబెర్రీ కస్టర్డ్ కూడా తయారు చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. చాలామందికి కస్టర్డ్ చేసుకోవడం తెలిసే ఉంటుంది. చాలామంది వెనిలా ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్ తోటి చేస్తూ ఉంటారు. నేనొచ్చేసి స్ట్రాబెర్రీ పౌడర్ గ్రాసరీ స్టోర్‌లో దొరుకుతుందనమాట. అది తీసుకొచ్చేసి స్ట్రాబెర్రీ కస్టర్డ్ చేసి రెడీగా పెట్టేసుకున్నానండి. ఈ కస్టర్డ్ కూడా చల్లగా అవ్వాలన్నమాట. ఇక ఈ డిజర్ట్ అంటే మా పిల్లలకి విపరీతంగా ఇష్టము. సో, నేను ముందుగానే అంటే ఒక రోజు ముందుగానే రెడీ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. అది నెక్స్ట్ డే తింటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక స్ట్రాబెర్రీ కప్ అనే డిజర్ట్‌కి కేక్ మీకు నచ్చిన షేప్‌లో గానీ, సైజులో గానీ కట్ చేసుకోవచ్చండి. నేనైతే రౌండ్‌గా కట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. సో, పర్లేదు, ఇంట్లోనే కదండీ! ఇది బయట వాళ్ళకి ఏం కాదు. సో, ఇంట్లో ఎలా వచ్చినా పర్లేదు. నాకున్న టైంలో ఫాస్ట్‌గా చేసేస్తున్నాననమాట. కేక్ మాత్రం సూపర్ అయింది. అందులో నేను చాలా తక్కువ షుగర్ వాడాను అనమాట. అద్భుతంగా ఉంది. ఇక ఇప్పుడు స్ట్రాబెర్రీ కప్‌కి మనకి చిన్న చిన్న గ్లాసెస్ అయితే కావాల్సి ఉంటుంది. ఈచ్ గ్లాస్‌లో స్ట్రాబెర్రీ కస్టర్డ్ ఫిల్ చేయాలండి. మీకు టెర్రమసు గనక ఐడియా ఉంటే కింద లేయర్ క్రీము, సెకండ్ లేయర్ మనకి కేక్ అలా కనిపిస్తూ ఉంటుంది కదా! ఇంచుమించు ఇది కూడా చూడడానికి అలాగే ఉంటుంది. కాకపోతే ఇది బ్రౌన్ అండ్ పింక్ కలర్‌లో ఉంటుందన్నమాట. అన్నీ మనం లేయర్ బై లేయర్ యాడ్ చేస్తూ ఉండాలి. సో, ఇప్పుడు మీరిక్కడ చూస్తున్నట్లయితే ఫస్ట్ లేయర్ కస్టర్డ్, సెకండ్ లేయర్ కేక్, అగైన్ కస్టర్డ్ అండ్ మళ్ళీ నెక్స్ట్ లేయర్ వచ్చేసి కేక్, అలా 1 బై 1 ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కొన్నిసార్లు ఈ డిజర్ట్ ఐటమ్స్ కానివ్వండి, వంటలు ఏదైనా చూడ్డానికి బావుంటే తినడానికి కూడా బావుంటాయని అనిపిస్తూ ఉంటాయి. మరి కొన్నిసార్లు చూడ్డానికి బావుండవు గానీ, తింటే మాత్రం అద్భుతంగా ఉంటాయన్నమాట. ఈరోజు నా పరిస్థితి కూడా అలానే ఉంది. నేను కేక్ అంతా కూడా అనీవెన్‌గా ఎలా పడితే అలా కట్ చేశాను. బట్ డోంట్ వర్రీ అండి, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ట్రస్ట్ మీ, చాలా జ్యూసీగా, క్రీమీగా ఒక ఆ కేక్ టెక్స్చర్ వచ్చేసి నాకు చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు. బట్ చాలా బావుంటుంది. మా పాప పుట్టినరోజు పర్టిక్యులర్‌గా ఇదే చేస్తున్నాను అంటే ఇది తన హార్ట్ ఫేవరెట్ అనమాట. సో, మొత్తానికైతే ఇలా లేయర్ బై లేయర్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలండి. లాస్ట్ లేయర్ కస్టర్డ్ ఎప్పుడైతే మీరు ఫిల్ చేస్తారో, మీకు గనక నచ్చితే విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అందరూ విప్పింగ్ క్రీమ్ తినరనమాట. మా పాపకు మాత్రమే ఆ విప్పింగ్ క్రీమ్ ఇష్టం ఉంటుంది. సో, నేనేం చేశానంటే ఒక 2-3 గ్లాసెస్‌లో తన వరకు మాత్రం ఈ స్ట్రాబెర్రీ పీసెస్ యాడ్ చేయడానికి ముందర, అంటే స్ట్రాబెర్రీ కస్టర్డ్ యాడ్ చేశాక లాస్ట్ లేయర్ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి అప్పుడు స్ట్రాబెర్రీ ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. నేను ఆ ఒక్క పార్ట్ రికార్డ్ చేయడం మర్చిపోయాను. కానీ విప్పింగ్ క్రీమ్ కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాననమాట. చెప్తున్నాను కదా, ఆ లాస్ట్ పార్ట్ రికార్డ్ చేయడం మర్చిపోయాను. బట్ చూపిస్తాను మీకు వీలైతే. ఒకవేళ నేను యాడ్ చేయగలిగితే చూడండి, ఈ ఒక 2 గ్లాసెస్‌లో పేర్చాను. హమ్మయ్య! పాపకి నచ్చిన డిజర్ట్ ఐటెమ్ అయితే ఒకటి రెడీ చేసి పెట్టేసుకున్నాను రేపటి కోసమని. ప్రొద్దున్నే హడావిడి లేకుండా ఈజీగా ఉంటుంది. కానీ తనకి కనిపించకుండా దాచిపెట్టడమే ఇప్పుడు టాస్క్ అనమాట. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళ బర్త్‌డేకి, నా సంతోషానికి వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నేను కొన్ని రకాలు చేసేస్తూ ఉంటాను. ఇక వాళ్ళు మొహమాటానికి ఏదో తినేస్తూ ఉంటారు. ఇక ఇన్నింటి చేయటం కంటే వాళ్ళకి నచ్చిన ఒక్క ఐటెం చేసినా చాలు, సంతృప్తి పడతారు అనే ఒక విషయం అర్థమైంది. వంట బావున్నా, బాలేపోయినా నిజంగా ఎఫర్ట్ అయితే అంతే పడుతుందండి. సో, తనకి నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. ఇవన్నీ వచ్చేసి మేకప్ బాక్స్‌లండి.
పాప బర్త్‌డేకి ఎవరైతే గెస్ట్‌లొస్తారో ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ లాగా ప్లాన్ చేసుకున్నాము. వీటిలో క్రంచెస్ అండ్ హెయిర్ క్లిప్స్, ఆహ్, తర్వాత లిప్ బాల్మ్స్ అండ్ లిప్ గ్లాస్ అండి. ఇవన్నీ యాడ్ చేసాము. లిప్ గ్లాస్‌లో మేము ఆర్డర్ పెట్టాము. అవి కాస్త లేట్‌గా వచ్చాయన్నమాట. సో, ఆ పార్ట్ నేను రికార్డ్ చేయలేదు. మేము ఒకటనుకుంటే ఇంకొకటి జరిగింది. బర్త్‌డేలో ఏంటంటే ఎవరెవరికైతే ఇన్విటేషన్స్ పంపిస్తామో ఆర్ఎస్‌విపి చేయండి 2 డేస్ లోపల. సో, ఈవెంట్ ప్లేస్ బుక్ చేయాలి అని అందరికీ టెక్స్ట్ చేశామన్నమాట. సో, ఒక 9 కిడ్స్ అంటే మా పాపతో కలిపి 10 కిడ్స్ అయ్యారు. సో, వాళ్ళకొక ఈవెంట్ ప్లేస్ బుక్ చేశాము. ఆహ్, అయితే బర్త్‌డే రోజు మాత్రం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది కిడ్స్ వచ్చేసారనమాట. ఇక మాకేం చేయాలో అర్థం కాలేదు. ఇక ఎక్కడైతే బుక్ చేసామో అవన్నీ పోస్ట్‌పోన్ చేసేసాము. ఎందుకంటే మా ఇంట్లో ఇంకొకరిది బర్త్‌డే కూడా ఉంది. ఇక ఇప్పుడొచ్చేసి మా పాప 13థ్ బర్త్‌డే, టీన్ బర్త్‌డే అనమాట. సో, అందుకే కొంచెం హడావుడి చేయాలని అనుకున్నాము. బట్ అనుకున్నదై ఒకటి, అయిందొకటి. తను ఎక్కడైతే సెలబ్రేట్ చేయాలనుకుందో చాలా ప్లాన్ చేసుకుందనమాట. తనకి నచ్చిన ఆ పార్టీ ప్లేస్‌లో. కానీ కిడ్స్ ఎక్కువ మంది రావడం వల్ల ఇక మొత్తం క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అంటే ఆ ప్లేస్ ఎక్కడైతే బుక్ చేసామో అది పోస్ట్‌పోన్ చేసుకున్నామనమాట. సో, ఈ బ్యాగ్స్ మాత్రం టూ క్యూట్ ఉన్నాయి అండ్ చాలా చాలా నచ్చాయి. అందరికీ కూడా చాలా నచ్చాయండి. ప్రతి ఇంట్లో పుట్టినరోజు అంటే చాలా హడావుడి ఉంటుంది కదండీ! సో, మా ఇంట్లో ఎవ్వరి పుట్టినరోజైనా వాళ్ళ డే అయితే ఇలా స్టార్ట్ చేస్తూ ఉంటామనమాట. ముఖ్యంగా నేనే చాలా ఎక్కువగా హడావుడి చేస్తాను. ఇక పిల్లల పుట్టినరోజు అంటే వాళ్ళకంటే ఎక్కువ హడావుడి నేనే చేస్తూ ఉంటాను. అందులో మా ఇంటి లక్ష్మి, మా మహాలక్ష్మి పుట్టినరోజు కదండీ! చక్కని తల్లికి చాంగుబల తన చక్కెర మోమికి చాంగుబల చక్కని తల్లికి చాంగుబల తన చక్కెర మోమికి చాంగుబల చక్కని తల్లికి చాంగుబల కులికెరి మురిపెపు కుమ్మరెంపు తన సలుపు చూపలకు చాంగుబల. ఇలా ప్రొద్దున్నే స్నానం తర్వాత అలా మంగళహారతి ఇచ్చి అలా డే స్టార్ట్ అయితే పుట్టినరోజు నాడు ఎంత అద్భుతంగా ఉంటుందో. ముఖ్యంగా చిన్నప్పటి ఎన్నో జ్ఞాపకాలన్నమాట. ఇవన్నీ కూడా మేము మా పెద్దవాళ్ళని చూసి నేర్చుకున్నాము. మా పిల్లలు మమ్మల్ని చూసి నేర్చుకుంటారని ఒక చిన్న ఆశ అన్నమాట. ఇక మా పాపకి పాటలు పాడడం అంటే ఎంతో ఇష్టము. ఇంట్లో చాలా చక్కగా హమ్మింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక తన పుట్టినరోజు నాడు తనే మంగళహారతి అయితే పాడేసుకుంది. చాలా చక్కగా పాడుతుంది. అందులో ఏ పిల్లలు పాట పాడినా నాకు వినడం చాలా ఇష్టము. అందులో నా పాప పాడుతూ ఉంటే నాకు ఎంతో వినాలనిపిస్తుంటుంది. ఎంతో ముచ్చట వేస్తూ ఉంటుందన్నమాట. ఇక అలా పుట్టినరోజు అయితే మొదలైంది. ప్రొద్దున్నే నైవేద్యంలో పాయసం చేశానండి. అదే మా పాపకి అక్కడ తినిపించడం అయితే జరిగిందనమాట. పుట్టినరోజు నాడు మాత్రము శుభ్రంగా ఒంటికి నలుగు పెట్టి, స్నానం పోసి, తలస్నానం పోసి, తర్వాత మంగళహారతి ఇచ్చి, దాని తర్వాత ఇంట్లో అంతా పండగలకైతే మనము ధూపం వేస్తూ ఉంటాం కదండీ! కానీ పుట్టినరోజు నాడు మాత్రం మా పిల్లల చిన్నప్పటి నుంచి నేను తలకి సాంబ్రాణి పట్టిస్తాననమాట. ఇవన్నీ బ్యూటిఫుల్ మెమొరీస్ అండి. ఇవన్నీ ఒక తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోవాలని అలా హ్మ్, నా చిన్నప్పుడు మా మదర్ చేసినవి చాలా చిన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు గుర్తున్నాయి. ఊహ తెలిసినప్పుడు కొన్ని విషయాలు బానే గుర్తున్నాయి. కానీ మా పిల్లల విషయంలో ప్రతీదీ అలా ఒక బ్యూటిఫుల్ మెమొరీలా ఉండాలని నా కోసం నేను రికార్డ్ చేసుకొని పెట్టుకున్న బ్యూటిఫుల్ మెమొరీస్ అనమాట. సో, మీతో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను. ఈ సాంబ్రాణి తలకి పట్టించినప్పుడు కాస్ట్లీ షాంపూస్‌లో వచ్చే ఆ సువాసనల కంటే ఈ సాంబ్రాణిలో సువాసన తలకి అలా పట్టి ఉంచుతుందనమాట. భలే అద్భుతంగా ఉంటుంది. అందులో లాంగ్ హెయిర్ కాబట్టి చాలా జాగ్రత్తగా తలకి అంటే వెంట్రుకలకి ఏమీ అంటకుండా ఉండేలాగా చూసుకొని వేసుకోండి. నేనైతే 2 లేయర్స్ ఆ సాంబ్రాణి పైన బోర్లించి మా పాప జుట్టుకి పట్టిస్తున్నాననమాట. ఇది ప్రతిసారి చేయనండి. ఇయర్లీ వన్సే చేస్తాను. ఇంట్లో అయితే నార్మల్‌గానే ధూపం వేస్తూ ఉంటానండి.
ఇక మా పాపకి నచ్చిన బ్రేక్‌ఫాస్ట్ తినిపించుకొని, తనని రెడీ చేపించుకొని టెంపుల్‌కి వెళ్ళామండి. ఇక్కడ టెక్సాస్‌లో బోలెడన్ని టెంపుల్స్ ఉన్నాయి. మేము కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్‌కెళ్ళాము. అక్కడ ఆ రోజు ఒక ఈవెంట్ జరుగుతుందనమాట. అందులో గురువుగారు కూడా వచ్చి ఉన్నారు. ఆయన పుట్టినరోజుకి ముందర రావడం జరిగిందనమాట. ఆయన పుట్టినరోజు అయిన ఫస్ట్, సెకండ్ డేకో మేము వెళ్ళినట్టున్నాము. ఎంతో హ్యాపీగా అనిపించింది. బ్లెస్సింగ్‌కి తక్కువ కాదని అనిపించింది వారిని చూసిన తర్వాత. మా పాప బర్త్‌డే రోజు ఇలా రెడీ అయింది. తన పిక్స్ కూడా నేను యాడ్ చేస్తా ఉన్నాను. ఇక సాయంత్రం పూట తన ఫ్రెండ్స్ తోటి తను ఎంజాయ్ చేసింది. మార్నింగ్ అంతా ఫ్యామిలీ, రిలేటివ్స్ తోటి అలా సరిపోయింది. కంటెంట్ కోసం అనేసి పిల్లల ఫేసెస్ ఎవరిని కూడా చూయించాలనుకోవట్లేదండి. ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ లేకుండా మాత్రం నా ఛానల్‌లో ఏ పిల్లల ఫేసెస్ కూడా చూయించాలని అనుకోవట్లేదు. అందుకే బ్లర్ చేసి పెట్టడం జరిగింది. హ్యాపీ బర్త్‌డే. కేక్ కటింగ్ వీడియో ఎక్కడో మిస్ అయిపోయిందండి. ఫోన్ మెమరీ వల్ల నేను కొన్ని డిలీట్ చేస్తే బై మిస్టేక్ కొన్ని డిలీట్ అయిపోయాయన్నమాట. మా పాప బర్త్‌డే హాలిడే సీజన్‌లో జరిగింది. మధ్యాహ్నం పూట ఫ్యామిలీ తోటి సెలబ్రేట్ చేసుకున్నాము. కొంతమంది రిలేటివ్స్ వచ్చారు. ఆ వీడియోస్ అయితే అసలు అప్లోడ్ చేయట్లేదు. ఇక ఇక్కడ ఏ పిల్లల ఫేసెస్ కూడా క్లియర్‌గా చూపించట్లేదు. అంతా బ్లర్ చేసి పెట్టానండి. నేను యూట్యూబ్ చేస్తున్నానని ఇంతవరకు క్లోజ్ ఫ్రెండ్స్‌లో కానీ, రిలేటివ్స్‌లో కానీ చాలా మందికి చెప్పలేదన్నమాట. ఇక అందరి ఆశీర్వాదాలతో పాటు ఆడియన్స్ మీ అందరి చల్లటి ఆశీర్వాదాలు కూడా నా పాపకు కావాలి. ప్లీజ్ నా పాపని బ్లెస్ చేయండి. సో ఇవ్వండి ఈరోజు విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.